తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆదాయం 5గా ఉన్నది, వ్యయం 5గా ఉన్నది, రాజపూజ్యత 7గా ఉన్నది, అవమానం 1గా ఉన్నది. గురువు 4వ ఇంట్లో కొంత అశుభాన్ని కలిగిస్తున్నాడు. కొంత స్థాన చలనం ఏర్పడే సూచనలు ఉన్నాయి. గృహంలో కొంత మార్పులు ఉంటాయి. ధన వ్యయం ఉంటుంది. మీ తల్లిగారి అనారోగ్యం మిమ్మల్ని విచారంలోకి, బాధలోకి నెట్టేస్తుంది. రుణాలు చేయవలసిన ఆవశ్యకత ఏర్పడుతుంది. మరి తల్లికి మించిన దైవమే లేదు అనే భావాలు కూడా మీ హృదయాన్ని కలిచివేస్తూ ఉంటాయి. ఎత్ర ద్రవతి అంతరంగం సస్నేహ ఇతి ఉచ్యతే. మన అంతరంగాన్ని కదిలించేటువంటి విధంగా ఈ సంవత్సరం అంతా మీకు సవాళ్లుగా ఏర్పడుతుంది. ఏది చూసినా కూడా గుండెని కదిలించేటువంటి విధంగా, ప్రేమ ఆప్యాయతలను వలకబోసేటువంటి విధంగా ఉంటుంది. ధన వ్యయం కూడా ఉంటుంది. అటు చూస్తే బంధము, ఇటు చూస్తే డబ్బు ఖర్చు అన్నట్లుగా ఉన్నది. డిసెంబర్ 6వ తేదీ 2025కు గురువు 5వ స్థానానికి వస్తాడు. అప్పుడు శుభకారణంగా ఉంటుంది. వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ అనుకూలతలు ఉంటాయి. ఆకస్మిక ధనలబ్ధి ఉంటుంది. మీ గౌరవం బాగా పెరుగుతుంది. బిడ్డల యోగమే ప్రధానమని చెప్పి భావిస్తారు. అదేవిధంగా బిడ్డల కోసం మీరు ఎంత కష్టపడినా కానీ, నిద్ర ఆహారం లేకపోయినా నా బిడ్డ బాగుండాలి అని చెప్పి భావిస్తారు. ఆ విధంగా వాళ్ళకు మేలు చేయాలనే ఆలోచనతో మేలు చేయగలుగుతారు కూడాను. ఆ విధంగా గ్రహం గురువు 5లోకి మారగానే ధనలబ్ధి ఆకస్మికంగా వచ్చి పడుతుంది. ఇక శని 2వ స్థానంలో శుభాన్ని కలిగిస్తున్నాడు. రాహు 2వ స్థానంలో శుభాన్ని కలిగిస్తున్నాడు. అందరితో స్నేహం ముఖ్యమనే భావాలు ఈ సంవత్సరం మీకు ఉంటాయి. గతంలో నేనే గొప్ప, నాకు ఎవరితో పని లేదని భావించారు. ఇప్పుడు మాత్రం అందరూ కావాల్సిందే, అందరితో స్నేహం చేయాల్సిందే, అందరూ లేకపోతే నేను లేను, అందరూ ఉండాలి, నేను ఉండాలనే భావాలు ఈ రాశి వారికి కలుగుతాయి. ఇక రాహు 2లో ఉండడం వలన ఆకస్మికమైనటువంటి ధనలబ్ధి ఏర్పడుతుంది. వ్యవసాయదారులకు రెట్టింపు లాభాలు ఆశించేటువంటి పంటలు వేయాలనే ఆలోచనతో మరి పండిస్తారు. పంటలో కూడా సానుకూలంగా ఉన్నది. ఆకస్మిక ప్రయాణాలు కూడా ఉంటాయి. కేతువు 8వ స్థానంలో ఉండడం వలన ఇది కొంత అశుభాన్ని కలిగిస్తుంది. భయం, ఆందోళన ఏర్పడుతుంది. కావున ఈ కేతు గ్రహం యొక్క ఉపశాంతి మంత్రాన్ని జపించినట్లయితే ఈ కుంభరాశి వారికి ఇక తిరిగే లేదు. పలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అని చెప్పి ఈ మంత్రాన్ని పఠించినట్లయితే కుంభరాశి వారికి ఎదురే లేదు. ఈ విశ్వావస సంవత్సరం విజయాలు వివరిస్తాయని చెప్పడంలో సందేహమే లేదు.